RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. ఓదెల మండలం పిట్టల ఎల్లయ్యపల్లి గ్రామంలో ఎన్ఆర్జీఎస్ నిధులతో 20 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ నూతన భవన శంకుస్థాపన మరియు ఎస్డీఎఫ్ నిధులతో 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డును ప్రారంభించిన గౌరవ పెద్దపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని, అలాగే పిట్టల ఎల్లయ్యపల్లి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి నా వంతు కృషి ఉంటుందని, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం 6 గ్యారంటీలను తూచా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు జిల్లా మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో అమలు చేస్తామని అన్నారు. అని పట్టుకోకురే మీద పెట్టాయి. महाधने धनं मेषतां सर्वकाम्यार्थसिद्धेः हरे वां पुत्रपौत्रान् धनमुत पुले सकल चंद्राभां लग्नेशां सूर्याभां ओम कुल अत्यंत मा अत्यंत पुले ओम అదే బాగా ప్రేమ ఉన్నట్టే ఇదంతా కొట్లాడి బరాబరికి తీసుకొచ్చిండ్రు. అన్ని చెప్పులున్నాయి. పాఠశాల మరియు అంగన్వాడీ సెంటర్ తరఫున దగ్గర నిజం బాబు మేము ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు. మాకు విజయన్న గెలవాలని మేము ఎంతో కోరిక కొద్దీ మేము కృషి చేస్తున్నాము.
మా విలేజ్ కూడా ఈరోజు అందడం నాకు ఎంతో గర్వకారం అని. ఎన్నికై మన గ్రామానికి మన ఓదెల మండలంలో ఉన్నటువంటి 22 గ్రామ పంచాయతీల్లో పిట్లెల్లపల్లి గ్రామాన్ని అభివృద్ధి కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా ఎన్నుకొని ఈ గ్రామానికి మొదటిసారిగా ఇచ్చేసిన అన్నగారు మా దైవ సామాన్యుడు అన్న సిహెచ్ విజయరమణరావు గారికి ఈ గ్రామ తరఫున నా తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి నూతనంగా మంజూరైనటువంటి గ్రామ పంచాయతీ బిల్డింగు MGNRGS స్కీమ్ కింద 20 లక్షలు మరి SDF కింద 10 లక్షల రూపాయలతోటి CC రోడ్డు మరి గ్రామ పంచాయతీ భవన శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి మరి అన్నగారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకొని మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి సర్పంచ్గా ఆ కోరిక ఇది నిజమైంది. మరి నాకెంతో సంతోషంగా మరి మీ అందరి ప్రజల ఆశీస్సులతో ఎంతో సంతోషంగా ఉన్నది. మరి ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ దానికి స్థలం లేకపోతే గ్రామ ప్రజలతోటి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోటి అందరితోటి సమావేశం ఏర్పాటు చేసి మరి అంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి పంచాయతీగా ఉన్నప్పుడు గుల్లపల్లె పిట్లెల్లపల్లె ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక స్కూలు రాయమలన్న ఎమ్మెల్యే కేంద్రానికి కానీ పాల కేంద్రానికి కానీ దాని జాగా గురించే బాధ్యత మీది. అవి 2 బిల్డింగ్లు కట్టించే బాధ్యత నాది. జాగా మీరు చూడాలి. అన్న జాగా దొరికింది, నువ్వు శాంక్షన్ ఇప్పా అంటే మీరు చెప్పినాక నెల రోజుల్లో నేను శాంక్షన్ ఇప్పిస్తాను. జాగా మాత్రం చూసుకోండి. జాగా లేకుండా మనం బిల్డింగ్ శాంక్షన్ కూడా చేసేది. కాబట్టి మొదలు జాగా చూడండి. సర్పంచం మొదలు జాగా చూడండి. ఎంత దానికోకుండా దీనికోకుండా రైతు అయితే 2 లక్షలు కట్టినారు. లోపలికి పోతే 1 లక్షలు ఉంటుంది. 1 లక్షలకు తక్కువ రైతు ఉండదు. ఇలా 3 లక్షల రూపాయలు మరి మీ సర్పంచ్ మీ మాజీ వైస్ చైర్మన్ ఇవాళ మీ ఊరికి గ్రామస్తుల దగ్గర రూపాయి అడగకుండా ఆయనే సొంతంగా ఇవాళ మరి 2 గుంటల భూమి ఇచ్చి గ్రామ పంచాయతీ కట్టించేటువంటి మరి సోదరి సర్పంచ్ సరిత గారిని అదేవిధంగా పిట్టల రవి గారిని అందరు గట్టిగా సపోర్టుతో అభినందించారు. రాబోయే రోజుల్లో ఎంత వీలైతే అంత అమలు చేసుకుంటూ పోతూ ఉంటుంది. 6 గ్యారెంటీలను 100కు 100% రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు కృతనిశ్చయంతో ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు మనం వాగ్దానం చేసినాం. 6 గ్యారెంటీలను మరి సోనియా గాంధీ గారు వచ్చి చెప్పడం జరిగింది. ఏ ఒక్క గ్యారెంటీని కూడా మనం ఇవ్వకుండా ఉండద్దు. ఎందుకంటే తెలంగాణ ఇస్తామని చెప్పి ఇచ్చిన పార్టీ అనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అన్నారు. కాబట్టి మరి 6 గ్యారెంటీలు తూచ తప్పకుండా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. దాంతోపాటు ఏదైతే ఇవాళ కాలనీలు కూడా మీకు అందినాయి, కూడా అందినాయి. ఎందుకంటే నీళ్లు కూడా ఇబ్బంది ఏమి ఉండదు. సరే వాడు కూడా వీడు కూడా చెప్తాడు, మీకు ఏం బేఫికర్, మీరు ఏ పంట పెట్టుకున్నా ఆ నీళ్ళను అందించే బాధ్యత నాది. ఇప్పుడు 12 గంటలకే మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి రివ్యూ మీటింగ్ ఉంది ఇది కరీంనగర్లో. కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా ఇంతకుముందే మా పెద్ద మనిషి భూమి గురించి చెప్పిండు. నేను అది ఊరోళ్ళతో మాట్లాడతా. తర్వాత దాని మీద మనం మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. ఇవాళ కొత్తగా వచ్చింది కాదు అమ్మ, చాలా ఏళ్ళకెళ్ళి ఉంది. ఆ సమస్య ఎట్లయితే పరిష్కారం అవుతుందో ఊరోళ్ళతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించాలని ప్రయత్నం చేద్దాం. తర్వాత మీకు ఏం మార్పు లేదు, ఏం చేంజింగ్ లేదు. అర్థమైందా? అవునే హనుమంతరావు అర్థమైంది అంటున్నా. కాబట్టి అందరం కలిసి కష్టపడదాం, అందరం కలిసి పనిచేద్దాం. ఇవాళ ఇంట్లో మనం ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. కాబట్టి మా సోదరి మాలకు కూడా చెప్తున్నా, మా అక్కలకు, చెల్లెళ్ళకు, మా అమ్మలకు మీరైనా నాతో డైరెక్ట్ మాట్లాడచ్చు. ఏ సమస్య ఉన్నా చెప్పచ్చు. మనం ఆ సమస్యను అందరం కలిసి పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, మా సోదరుడు రవి చెప్పినట్టు కొన్ని బస్సు విషయం కూడా 100% చేద్దాం. బస్సు డిపోకే ప్రయత్నం చేస్తున్నాం. పెద్ద డిపో ఉండాలని, అది లేక కూడా మనకు ఇబ్బంది అవుతుంది బస్సులు రావడానికి.
మన హుజరాబాద్ కరీంనగర్ మంత్రినో బుధాకరో మాట్లాడితే వాళ్ళకి ఎప్పుడు ఆగితే అప్పుడు బంద్ చేస్తాను. అది త్వరలోనే మాట్లాడి బస్సు ఏం చేయడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ, అంగన్వాడీ బిల్డింగ్ కూడా కొత్తగా కట్టిద్దాం. పాలకేంద్రం కూడా తమ్ముడు జాగుందా పాలకేంద్రం? మీ ఎంఆర్ఓ గారితో మాట్లాడినా, ఆర్టీఓ గారితో మాట్లాడినా రాబోయే రోజుల్లో పిట్టలపల్లె భూములు ఏవేవి ఉన్నాయో మీరందరూ ఎవరెవరైతే ఆ భూములు పట్టగానే ఉన్నాయో మీరు అవన్నీ రాసి సర్వే నంబర్తో సహా ఒక లిస్టు నాకు ఇస్తే అవి మీకు పట్ట చేయించేటువంటి ఏర్పాట్లు చేస్తాం. చాలా మందికి డబ్బులు ఇచ్చిన వాటి కోసం చాలా మందికి 10,000, 20,000 ఇట్లా వసూలు చేసి ఇచ్చారు. కానీ భూములు పట్ట కాదు ఇప్పటి వరకు. అవి చేయించేటటువంటి ఆలోచన చేద్దాం. మీరు ఒక లిస్టు తయారు చేసి నాకు పైసలు ఇవ్వట్లేదు, మీరు నాకు పైసలు ఇచ్చవద్దు, లిస్టు తయారు చేసి తయారు చేస్తే నేను ప్రయత్నం చేస్తాను. ఏం చేయాలి? నేనుందా తయారు చేసి